అప్పుడే స్నానం ముగించి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని బొట్టు దిద్దుకోబోతున్న సంయుక్త అద్దంలో కనిపించిన ప్రతిబింబాన్ని చూచి ఒక్క క్షణం స్తంభించినట్లయిపోయింది. పైకెత్తిన చెయ్యి దింపటం కూడా మరిచిపోయింది. అద్దంలో కనిపిస్తున్న ఆ ప్రతిబింబం తెల్లని బట్టల్లో కాంతివంతమైన చిరునవ్వుతో, చురుగ్గా ఉన్న చూపులతో, నిండుగా గంభీరంగా ఉన్న అరుణ్కు మరో ప్రతిబింబం సంయుక్త ప్రతిబింబాన్ని రెప్పవేయక చూస్తుంది. ఏదో ఆశ్చర్యకరమైన విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు, నమ్మలేని విషయాన్ని నమ్మటానికి నిరాకరిస్తున్నట్లు ఉంది ఆ ముఖభంగిమ. గిర్రున వెనుదిరిగిన సంయుక్త రేణి అంటూ పరుగున అరుణ్ కుమార్ దగ్గరకు రావటము, అరుణ్ చేతులు జాపటము, ఆ చేతుల్లో వాలిన సంయుక్త అతని గుండెల్లో ఒదిగిపోవటము, ఏది ముందో ఏది వెనుకో తెలియకుండా జరిగిపోయాయి. రేణి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? ఆపరేషన్ సవ్యంగా జరిగిందా? ఇప్పుడు హార్ట్లో వాల్స్ సరిగా పనిచేస్తున్నాయా? ఇంకా ప్రమాదమేమీ లేదుగా? నువ్వు బాగుపడ్డావు, రంగు కూడా వచ్చింది. అమ్మయ్యా, నువ్వు మళ్ళీ ఇలా నాకు కనిపిస్తావని అనుకోలేదు. పట్టరాని సంతోషంతో తనేం మాట్లాడుతుందో తనకే తెలియకుండా ఏదో ఏదో మాట్లాడేస్తున్న సంయుక్త సంయుక్త అన్న అరుణ్ పిలుపుకు చటుక్కున ఆగిపోయింది. అరుణ్ నోట తన పేరు వినటం సంయుక్తకు కొత్త కాదు. తన పేరు ఎన్ని రకాలుగానో ఆ నోట ఇదివరలో ఎన్నోసార్లు వినిపించింది. ప్రేమగా, అల్లరిగా, లాలనగా, కోపంగా ఎలా పిలిచినా తన పేరు ఆ నోట మధురంగానే వినిపించేది. ఈనాడు మాత్రం ఆ పిలుపులో మాధుర్యం మచ్చుకైనా లేదు. ఎంతో కరుగ్గా ఉంది. ఆ కరుకుదనంలో కోపంతో పాటు ఎంతో ఆవేదన కూడా ఉంది. సంయుక్త భుజాలు తన చేతులతో గుచ్చిపట్టుకుని తన గుండెల మీద ఉన్న సంయుక్తను ఎడంగా నిలబెట్టి సూటిగా ముఖంలోకి చూస్తూ, నిజం చెప్పు, నువ్వు పెళ్లి చేసుకున్నావా అన్నాడు. ఆ ప్రశ్న వినగానే సంయుక్త ముఖంలో ఒక్క నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది. తూలి పడబోతున్న మనిషి ఒక్క క్షణంలో తనను తను నిగ్రహించుకుని స్థిరంగా నిలుచుంది. రాజయ్య ఎంతసేపటి నుండి అక్కడ ఉన్నాడో అప్పుడే అతన్ని చూసింది సంయుక్త. రకరకాల భావాలతో వింతగా తనను అరుణ్ను చూస్తున్న ఆ ముఖంలోకి చూడగానే సంయుక్తకు ఎక్కడలేని ధైర్యము వచ్చింది. మొండిగా నిలబడింది. అవును, పెళ్లి చేసుకున్నాను. అదిగో ఆయన నా భర్త. అంతసేపటికి అప్పుడు రాజయ్యను చూశాడు అరుణ్. వెంటనే ముఖం తిప్పుకున్నాడు. అతడు పళ్ళు నూరుతున్న శబ్దం స్పష్టంగా పైకి వినిపించింది. భర్త అన్నాడు కష్టంగా. భర్త అన్నాడు కోపంగా. భర్త అన్నాడు చీదరంగా. చిచి అన్నాడు భరించలేనట్లు. అరుణ్ తీక్షణంగా అడ్డు తగిలింది సంయుక్త. మర్యాదగా మాట్లాడు. మర్యాద? నీకేం మర్యాద మిగిలింది? ఒక వేశ్యకు నీకు తేడా ఏముంది? డబ్బు కోసం కాదు నువ్వు పెళ్లి చేసుకుంది? అవును. అవునా? సిగ్గు లేకుండా అవునని చెప్తున్నావా? ఆ పాపిష్టి డబ్బే నీకంత ప్రధానమైనదా? నీకేం తెలియదు రేణి. పాపిష్టి డబ్బుతో చాలా పుణ్యకారాలు చేయొచ్చు. సంయుక్త నమ్మలేనట్లు సంయుక్త ముఖంలోకి చూశాడు అరుణ్. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నీకు ఇంత డబ్బు పిచ్చి ఉందా? డబ్బు పిచ్చి లేదు, కానీ డబ్బు లేక పిచ్చి పట్టే పరిస్థితుల్లో డబ్బుకు లొంగిపోయాను. డబ్బు పాపిష్టిది నిజమే. ధన వ్యామోహం ఉండదగినది కాదు, అసహించుకోవలసిందే, అది నిజమే. కానీ రేణి, అవసరానికి ఒక్క రూపాయి కావాలన్నా పుట్టించడం ఎంత కష్టం. నవ్వుతూ మాట్లాడుతున్న సంయుక్తను చూస్తూ మతిపోయినట్లు నిలబడ్డ అరుణ్ హీనస్వరంతో, నేను నమ్మను. ఇంత స్వల్ప వ్యవధానంలో నువ్వు నన్ను కాదని డబ్బు కోసం, కేవలం డబ్బు కోసం ఒక ముసలివాడి కాదు, నవ మన్మధుడైనా సరే నన్ను కాదని మరొకరిని చేసుకున్నావంటే నమ్మను అన్నాడు. అరుణ్ ముఖం చూస్తుంటే ఎంతో జాలి కలిగింది సంయుక్తకి. నేను ఎప్పుడైనా నీతో అబద్ధమాడానా రేణి? నేను డబ్బు కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను. భరింపరాని అసహ్యంతో అక్కడ నిలవలేక విసురుగా బయటికి పోబోతున్న అరుణ్ అప్పుడే లోపలికి రాబోతున్న ఒక యువతికి డాష్ ఇచ్చాడు. ఇద్దరి నుదురులు కొట్టుకున్నాయి. నుదురు చేత్తో పట్టుకుని అబ్బా అంది ఆ యువతి. తన నుదిటిని చేత్తో అదుముకుంటూ ఐఎమ్ సారీ అన్నాడు అరుణ్. తన నుదిటి బాధ మరిచిపోయి అరుణ్ వైపు వింతగా చూసింది ఆ యువతి. ఆమెను చూసి చూడకుండానే విసురుగా వెళ్ళిపోయాడు అరుణ్. ఆవిడ మాత్రం కొన్ని క్షణాల పాటు వెళ్ళిపోతున్న అరుణ్ణి వెనుక నుండి చూస్తూ అలాగే నిలబడిపోయింది. శశి అన్నాడు రాజయ్య ఆప్యాయంగా. ఆ అమ్మాయి రాజయ్య కూతురని అర్థమైంది సంయుక్తకు.
పలకరించాలనుకుంది. ఏమని పలకరించాలో, ఎలా పలకరించాలో అర్థం కాక సంకోచంతో ఆగిపోయింది. శశిరేఖ తండ్రిని చూసింది. సంయుక్తను చూసింది. ముఖం చిట్లించుకుంది. ఆ తండ్రి కూతుళ్లను వదిలి గదిలోకి వెళ్ళిపోయింది సంయుక్త. వాళ్ళ మాటలు మాత్రం సంయుక్తకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. ప్రయాణం సుఖంగా జరిగిందా అమ్మా అన్నాడు రాజయ్య. తల్లి లేని ఆ పిల్లని చూస్తే రాజయ్యకు ఎంతో జాలి. తనకు శక్తి ఉన్నంతలో ఆ పిల్లకి ఆనందం కలిగించాలనే ప్రయత్నించాడు ఎప్పుడు. శశిరేఖ మనసు తండ్రి మీద కోపంతో రగులుకుపోతుంది. అది వరకు అద్దెకుంటున్న మేడలో పక్కవాటా ఇల్లాలు పని కట్టుకుని వ్రాసిన ఉత్తరం శశిరేఖకు చేరింది. మీ నాన్నకు ఎలాగో ఆస్తి కలిసొచ్చింది. ఆస్తి వచ్చి రాకుండానే చక్కని చొక్కను పెళ్ళాడాడు. నువ్వు వెంటనే వచ్చి మీ ఇంటి వ్యవహారాలు చక్కదిద్దుకో. మీ నాన్న పాపం ఈ ముసలి వయసులో ఆ టక్కులాడి వలలో పడి నాశనమైపోకుండా జాగ్రత్త పడు. ఇది ఆ ఉత్తరంలో సారాంశం. దీని తర్వాతే తండ్రి వ్రాసిన ఉత్తరం అందింది. అమ్మ శశి, ఈ ఉత్తరం వ్రాస్తున్న నాకే జరిగిన సంగతులు కాలో నిజమో అర్థం కావటం లేదు. నువ్వెలా అర్థం చేసుకుంటావో ఊహించలేకుండా ఉన్నాను. ఒక అమ్మాయి పాపం చాలా చిన్నది. ఎందుకో ఏమిటో నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నాకు పెళ్ళెందుకు, చేసుకోనన్నాను. కానీ అప్పుడు ఆ అమ్మాయి ఎలా ఏడ్చిందంటే చూడలేకపోయాను. ఆ సమయంలో నువ్వే గుర్తొచ్చావు. ఆ దుఃఖం చూడలేక ఒప్పుకున్నాను. ఇప్పటికీ చిత్రంగానే ఉంది. అంతకంటే చిత్రమైన సంగతి మరొకటి. ఆ అమ్మాయి చలవ వల్ల మనకు చాలా డబ్బొచ్చింది. నువ్వింకా నర్సు ట్రైనింగ్ అవ్వక్కర్లేదు. వెంటనే ఇంటికొచ్చేయి. కొత్త అడ్రస్ వ్రాస్తున్నాను. కాలేజీలో చేరి చదువుకోవాలనే నీ కోరిక ఇలా తీరే అవకాశం వచ్చింది. వెంటనే రా. నీ నాన్న రాజయ్య. సృష్టిలో ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడటం ఎవరితరమూ కాదు. ప్రతి ఒక్కరూ ఏ విషయాన్నైనా తమ దృక్పథంలోంచి తమ మనోభావాలకు అనుకూలంగానే చూస్తారు. ఆ అమ్మాయి చలవ వల్ల మనకు చాలా డబ్బొచ్చింది అనే మాటల్ని శశిరేఖ మరోలా అర్థం చేసుకుంది. తనకు డబ్బు రావటానికి కొత్త పెళ్ళాం అదృష్ట జాతకురాలు కావటమే కారణమైనట్లు తండ్రి వ్యాఖ్యానిస్తున్నాడనుకుంది. తండ్రికి ఆస్తి ఎలా వచ్చిందో, అది ఏ పాటిదో శశిరేఖకు వివరాలు తెలియలేదు. తండ్రి ఇచ్చిన అడ్రస్ ప్రకారం వచ్చి ఆ మేడను చూసి ఆశ్చర్యపోయింది. ఇంత సంపద తమకు వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో. తండ్రి ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవటం అంత కంటకంగా ఉంది. సంయుక్తను చూడకముందే ఆవిడిపై ద్వేషం పెంచుకున్న శశిరేఖ సంయుక్తను చూడగానే, సంయుక్తలో మెరిసిపోతున్న సౌందర్యం కళ్ళు చెదరగొట్టగానే ఆ ద్వేషాన్ని మరింత వృద్ధి చేసుకుంది. రకరకాల ఆలోచనలతో అల్లకల్లోలమైపోతున్న శశిరేఖ తండ్రి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కూతురు మనసు అర్థం చేసుకున్నాడు రాజయ్య. శశిరేఖ తన గురించి ఎలా ఊహిస్తుందో గ్రహించగలిగిన అతని మనసు కటకటలాడింది. శశి, ఆ అమ్మాయి అంటూ మొదలుపెట్టి ఆగిపోయాడు. శశిరేఖకు చాలా కోపం వచ్చింది. బలవంతాన నిగ్రహించుకుంటూ వ్యంగ్యంగా అంది. తప్పేముంది నాన్న, చేతిలోకి డబ్బు రాగానే ఎవరైనా సుఖపడాలని కోరుకుంటారు. నువ్వు అలాగే కోరుకున్నావు. ఏటొచ్చి నిన్ను ఇప్పటికే పెళ్ళం లేచిపోయిన రాజయ్య అంటున్నారు. ఇద్దరు పెళ్ళాలు లేచిపోయిన రాజయ్య అనకుండా చూసుకో. చాచి కొట్టినట్లే అయ్యింది రాజయ్యకు. తన మొదటి భార్య లేచిపోవటం రాజయ్య మనసులో ఎప్పటికీ మానని పుండు. ఆ విషయం తలుచుకోవటం కూడా అతనికి ఇష్టం ఉండదు. ఆ సంగతి శశిరేఖకు కూడా తెలుసు. అయినా నిర్దాక్షిణ్యంగా ఎక్కడ కొట్టకూడదో అక్కడ కొట్టింది. శశిరేఖ మనసులో తన మీద ఎంత కోపం ఉందో అర్థమైంది రాజయ్యకి. శశి, ఆ అమ్మాయి లేచిపోకుండా జాగ్రత్త పడాలని నాకు లేదమ్మా. ఆవిడ ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళిపోతానన్నా నాకు ఆనందమే. లోకుల మాటలు ఎన్నో రోజులుగా విని విని మనసు బండవారిపోయింది. ఇప్పుడు కొత్తగా వాటికి భయపడేదేముంది? తొందరపడి మాట జారగానే శశిరేఖ నాలుక కరుచుకుంది. తండ్రి సమాధానంతో తండ్రి మీద మరింత జాలి కలిగింది. డబ్బు కోసం నిన్ను చేసుకున్న ఆ అమ్మాయి నీ దగ్గర ఆ డబ్బు ఉన్నంత వరకు లేచిపోదులే నాన్న అంది శశిరేఖ. తెల్లబోయాడు రాజయ్య కలవరపడుతూ. శశి, ఈ డబ్బు నాది కాదు, ఆ అమ్మాయిదే. నాతో చెప్పను కూడా చెప్పకుండా నా పేరు మార్చింది అన్నాడు. శశిరేఖ మొదట విస్తుపోయి చూసి వెంటనే పకపక నవ్వేసింది. ఎందుకు నాన్న ఇన్ని అవస్థలు? నీ ఆస్తిలో నాకు వాటా వద్దులే. హాయిగా నర్సు ట్రైనింగ్ అవుతున్న నన్ను రమ్మని వ్రాసావు. పోనీ ఇప్పుడైనా వెళ్ళిపోతాను. శశి, ఏమిటమ్మా? లేకపోతే ఏమిటి నాన్న? అంత చిన్న పిల్ల, అంత అందమైన పిల్ల,
డబ్బుతో కూడా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుందని నమ్మమంటావా? అది కాదు శశి అని రాజయ్య ఏదో చెప్పబోతుండగానే తన గదిలోంచి తండ్రి కూతుళ్ళ మధ్యకు వచ్చింది సంయుక్త. నన్ను పెళ్లి చేసుకోవటం అదేదో మహాపరాధమైనట్లు అంత బాధపడతారేమిటండి? అమ్మాయితో ఉన్న విషయం చెప్పటానికి ఇన్ని డొంక తిరుగుళ్ళెందుకు? పోనీయండి, మీ డబ్బు నాకు దక్కనీయకుండా మీరే దాచుకోండి. మీ అమ్మాయి సలహాయే పాటించండి. కోపంతో ఉన్న దానిలో కనుబొమ్మలు చిట్లించి గదమాయిస్తున్నట్లుగా మాట్లాడుతున్న సంయుక్తను నిర్ఘాంతపోయి చూశాడు రాజయ్య. శశిరేఖ నిరసనగా నవ్వింది. ఆ నిరసనలో సంతృప్తి లేకపోలేదు. సంయుక్త ముఖమైనా చూడకుండా అక్కడున్న పని మనిషితో స్నానం చెయ్యాలి, స్నానాలు గది చూపించు అని తుండు సబ్బు తీసుకుని పని మనిషి వెంట వెళ్ళింది శశిరేఖ. ఏమిటమ్మా ఇదంతా అన్నాడు రాజయ్య సంయుక్తతో. రాజయ్య తనకు అమ్మ అన్నప్పుడల్లా సంయుక్త మనసు ఆర్ధమైపోతుంది. ఎంత మంచివాడు అనుకోకుండా ఉండలేదు. మీకు అర్థం కావటం లేదా? ఆ అమ్మాయికి నా మీద చాలా ద్వేషంగా ఉంది. అది సహజం. ఈ డబ్బంతా నాదేనని రూఢీగా తెలిస్తే అభిమానపడి వాడుకోకపోవచ్చు కూడా. ఇదంతా మీదే అనుకోనియండి, అందులో నష్టమేముంది? అలా అనుకుంటేనే శశి ఏం కావలసినా స్వతంత్రంగా వాడుకోగలదు. రాజయ్య రెప్ప ఆర్పకుండా సంయుక్త ముఖంలోకి చూసి, నువ్వు సైతాను సృష్టించిన దేవతవా అన్నాడు ఒకప్పటి సంయుక్త మాటలు గుర్తు చేసుకుంటూ. సంయుక్త నవ్వి, అవును, అక్షరాల అంతే అంది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటులో పనిచేస్తున్న అరుణ్ కుమార్కు ప్రమోషన్ వచ్చింది. ఆ వార్త విన్న యశోద ఇంతలో ఆనందాన్ని ప్రకటించి అంతలో కుంగిపోయింది. ఎందుకు దానికి అదృష్టం లేదు అంది నిట్టూరుస్తూ. ఒకవైపు అరుణ్ చావు బ్రతుకుల మీద ఉండగా సంయుక్తను మరో సంబంధానికి ఒప్పుకోమని తనే బలవంత పెట్టిన సంగతి ఆవిడ సునాయాసంగా అనుకుంటానని కూడా ఆవిడకు తోచలేదు. ప్రస్తుతం తప్పంతా సంయుక్తదే అనుకోవటంలో ఆవిడకు చాలా సంతృప్తిగా ఉంది. దానికింత డబ్బు కాపినం ఉందని నాకెన్నడూ తెలియదు. లంకంత మేడ, పోనీ తోడు నీడగా కూడా ఉందామనుకుంటే కన్న తల్లిదండ్రులనే కాదు పొమ్మంది. అదే ఆవిడ అక్కస్సులో అంతరార్థం. అరుణ్ ఆలోచించలేకపోతున్నాడు. సంయుక్త తనను కాదని మరొకరిని డబ్బు కోసం పెళ్లి చేసుకుందంటే ఆ విషయం ప్రత్యక్షంగా చూసినా నమ్మాలనిపించటం లేదు. ఇదంతా ఏదో మాయ, కళ, ఏదో అద్భుతం జరుగుతుంది. ఈ పీడకల కరిగిపోయి సంయుక్త పకపకా నవ్వుతూ తన దగ్గరకు వచ్చేస్తుంది. ఇలాగే సాగిపోతున్నాయి అతని ఊహలు. అరుణ్ సంయుక్తను మొదటిసారిగా చూసింది వచ్చిరాని యవ్వనంలో ఉన్న 17 ఏళ్ల వయసులో. డాక్టర్ జయదేవ్ వెంట సూట్ కేస్ చేత్తో పుచ్చుకుని తమ ఇంటికి వచ్చిన అరుణ్ కుమార్ని అప్పటికింకా ఏడాది నిండని మురళినెత్తుకుని కుతూహలంగా చూస్తూ నిలుచుంది. ఇంత అందమైనది అనుకుని సంయుక్తనే చూస్తున్న అరుణ్, ఏమిటలా చూస్తున్నారు అని అంతమందిలో సంయుక్త అడిగేయటంతో చటుక్కున తలదించుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ సంయుక్త మాటలకు పకపకా నవ్వటంతో సంయుక్త అంతటి అమాయకుడు కాకపోవటం వలన అతని తల మరింత కిందకు దిగింది. డాక్టర్ జయదేవ్కు అరుణ్ సొంత తమ్ముడు కాడు. తల్లిదండ్రులిద్దరినీ చిన్నతనంలోనే పోగొట్టుకున్న అరుణ్ బాధ్యత అటు తిరిగి ఇటు తిరిగి డాక్టర్ జయదేవ్ మీద పడింది. డాక్టర్ జయదేవ్ అతి సాధారణమైన వ్యక్తి. అరుణ్ణి అతని కర్మానికి వదిలేయగల రాక్షసత్వమూ లేదు. సొంత తమ్ముడిలా ఆదరించగల ఔదార్యమూ లేదు. జయదేవ్ అరుణ్ని తన ఇంటికి తీసుకొచ్చాడు, చదివించాడు. కానీ అరుణ్కి ఏనాడు ఆ ఇంట్లో తనవారి మధ్య ఉంటున్న అనుభూతి కలగలేదు. జయదేవ్ మృణాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మృణాలిని అరుణ్ని స్పష్టంగా ఏనాడు అవమానించకపోయినా ఆవిడ ధోరణిలో తన పట్ల నిరసన అరుణ్కి అర్థమవుతూనే ఉండేది. ఆవిడ ఏనాడు అరుణ్కి స్వయంగా వడ్డించరాదు, పని మనిషినే వడ్డించమనేది. అరుణ్తో ఏకపంక్తిని భోజనమూ చెయ్యలేదు. డాక్టర్ జయదేవ్కి మెడిసిన్లో రీసెర్చ్ చేయటానికి అమెరికన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చింది. సొంత డబ్బుతో మృణాలిని కూడా తన వెంట తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ కారణం చేత అరుణ్ని ఏదో బీరకాయ పీచు సంబంధము, కొంత స్నేహము ఉన్న లాయర్ చక్రవర్తి ఇంట్లో ఉంచటానికి నిశ్చయించుకున్నాడు. ఒక మనిషిని ఇంట్లో ఉంచుకోవటానికి యశోద మొదట కొంచెం చికాకు పడ్డా డాక్టర్ జయదేవ్ అతని పోషణకు డబ్బు ఇచ్చేస్తున్నాడని తెలుసుకుని స్థిమితపడింది. అరుణ్కి తన అన్నగారి ఇంటికంటే చక్రవర్తి గారి ఇల్లు 1 కోటి రెట్లు బాగుంది. యశోద అప్పుడప్పుడు చికాకు పడుతుంది, ఎప్పుడైనా కసురుతుంది. అయితేనేం ఇంట్లో ఒక వ్యక్తిలా చూస్తుంది. దగ్గర కూర్చుని అన్నం వడ్డించి కాస్త తలనొప్పి వచ్చినా కంగారు పడి పరీక్షల ముందు చదువుకోమని మందలించి
ఆప్యాయత గుమ్మరించే యశోద కసురుకున్న అరుణ్కి హాయిగానే ఉండేది. ఏం మాట్లాడకుండా నిరసనగా చూసే మృణాలిని చూపుల ముందు యశోద చివాట్లు దివ్య సంగీతంలా ఉన్నాయి. సంయుక్త స్నేహం, పసిపాప మురళితో ఆటలు రోజులు క్షణాల్లా గడిచిపోయావి అరుణ్కి. చక్రవర్తికి సంయుక్తే మొదటి సంతానం. అరుణ్ సొంత కొడుకులా ఇంట్లో అన్ని పనులకి సాయపడుతుంటే ఆయనకి చాలా ఆనందంగా ఉండేది. ఇలా ఇంటి మనిషిలా ఆ కుటుంబంలో కలిసిపోయాడు అరుణ్. 3 ఏళ్ల తర్వాత అమెరికా నుండి వచ్చి తిరిగి అరుణ్ని తీసుకెళ్లిపోవటానికి లాయర్ చక్రవర్తి ఇంటికి వచ్చాడు జయదేవ్. అరుణ్ మౌనంగా తన సామాన్లన్నీ సర్దుకుని అన్నగారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అరుణ్ ముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు జయదేవ్. అప్పటి వరకు ఎంతో ఏడ్చినట్లుగా ఉంది. మళ్ళీ కదిలిస్తే కన్నీరు కార్చేలా ఉన్నాడు. 3 ఏళ్లలో అరుణ్ ఎంతో ఎదిగాడు. బిఏలోకి వచ్చాడు. కొత్తగా వచ్చిన పెద్దరికంతో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం అతని దుఃఖాన్ని ఏమాత్రం దాచలేకపోతుంది. అటు సంయుక్త ముఖము అలాగే ఉంది. కళ్ళల్లోంచి నీళ్లు రావటం లేదు. కళ్ళు మాత్రం ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. చీటికి మాటికి పైటి చెంగుతో ముఖమంతా తుడుచుకుంటుంది. అలా తుడుచుకుని చెక్కిళ్ళు కూడా ఎర్రపడ్డాయి. వాళ్ళిద్దరినీ చూసిన జయదేవ్ మనసులో వీళ్ళిద్దరూ ప్రేమలో పడలేదు కదా అని అనుమానం కలిగింది. అలా జరిగితే మాత్రం నష్టమేముంది? అరుణ్కి ఇంతకంటే అనుకూలమైన సంబంధం దొరుకుతుందా? చక్రవర్తి మాత్రం అరుణ్ కంటే మంచి అల్లుణ్ణి పొందగలడా? కొంచెంసేపు ఆలోచించి, అరుణ్, పోనీ నువ్వు ఇక్కడే ఉండిపోతావా? నీ పోషణకు చదువుకు అయ్యే ఖర్చు నేను భరిస్తాను అన్నాడు. జయదేవ్ నోట ఈ మాటలు వినగానే సంయుక్త అరుణ్కే కాక యశోద చక్రవర్తులు కూడా ఎంతో సంతోషించారు. ఇంకొక 2 సంవత్సరాలు నీకు ఈ కష్టం అన్నయ్యా. బిఏ పాస్ అవగానే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అన్నాడు అరుణ్. జయదేవ్ అరుణ్ భుజం మీద వాత్సల్యంగా తట్టి వెళ్ళిపోయాడు. అరుణ్ బిఏ పాస్ అయ్యాడు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. సంయుక్త కూడా బిఏ పాస్ అయింది. రామనాథం ఏజెన్సీలో స్టెనోగా జాయిన్ అయింది. జయదేవ్ అరుణ్ని రేణి అని పిలిచేవాడు. క్రమంగా సంయుక్త కూడా అతన్ని అలాగే పిలవసాగింది. ఎవరూ లేనప్పుడు రాత్రి ఎక్కడ వాళ్ళక్కడ పడుకోగానే సంయుక్త అరుణ్లు ఇంటి ముందు వరండాలో కూర్చుని నెమ్మదిగా కబుర్లు చెప్పుకునేవారు. ఒకరోజు వాళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటుండగా పడకగదిలోంచి యశోద చక్రవర్తుల మాటలు వినిపించటంతో, ఆ మాటల మధ్య తమ పేర్లు కూడా వినిపించటంతో కుతూహలంగా ఇద్దరూ ఆగిపోయారు. ఏం అరుణ్కేం తక్కువయింది? పైగా ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో చూసావా? ఉద్రేకంతో కొంత గట్టిగా అన్నాడు చక్రవర్తి. అరవకండి, వినిపిస్తుంది. చిన్న కొంప. అరుణ్ మంచివాడేననుకోండి, కానీ ఆ ఉద్యోగం తప్ప ఆస్తిపాస్తులేమున్నాయి? మనం ప్రయత్నిస్తే అంతకంటే మంచి సంబంధం దొరకదు? దొరుకుతుంది. మనకున్నాయి కదూ బోలెడు ఆస్తిపాస్తులు. ఇప్పుడు ఆస్తిపాస్తులున్న సంబంధం తేవాలంటే తల తాకట్టు పెట్టి వేలకు వేలు కట్నం గుమ్మరించాలి. తర్వాత డబ్బు కోసం పెళ్లి చేసుకున్నా వాడొక తాష్టుడని తెలిస్తే ఆ బాధలు కూడా పడాలి. ఎందుకు అరుణ్ ఒప్పుకోవద్దు నీ కూతుర్ని చేసుకోవటానికి? భలేవారే, అరుణ్ ఎందుకు చేసుకోడు మన సంయుక్తని? ఎందుకు చేసుకోవాలి? అతనికి 10,000 కట్నం ఇస్తామంటూ సంబంధాలు వస్తున్నాయని జయదేవ్ చెప్పాడు. యశోదతో ఎలా మాట్లాడాలో చక్రవర్తికి బాగా తెలిసిపోయింది. ఇంకా నయం, మన సంయుక్తిని కాదని అరుణ్ మరో సంబంధం చేసుకోమన్నా చేసుకోడు. మీరు వెంటనే అరుణ్తో మాట్లాడి సంబంధం నిశ్చయం చేయండి. చక్రవర్తి నవ్వు గట్టిగా వినిపించింది. ఆ తర్వాత మాటలు వినిపించలేదు. అరుణ్ చిరునవ్వుతో సంయుక్త ముఖంలోకి చూశాడు. సంయుక్త వెక్కిరించి ముఖం తిప్పుకుంది. సంయుక్త అరుణ్లు ఎంత చనువుగా స్నేహంగా ఉన్నా అప్పటి వరకు ఎన్నడూ వాళ్ల మధ్య పెళ్లి ప్రస్తావన రాలేదు. తన అంతస్తును బట్టి అడగటానికి సాహసించలేకపోయాడు అరుణ్. స్త్రీ సహజమైన సంకోచంతో ఆ ప్రస్తావన తేలేకపోయేది సంయుక్త. అయినా ఇద్దరి మధ్య అలాంటి అండర్స్టాండింగ్ ఏదో ఉన్నట్లే ఉండేది. సంయుక్త, మన పెళ్లి నిశ్చయమైపోయింది అన్నాడు అరుణ్. ఇంకా కొద్దిపాటి సంకోచంతోనే. అది అర్థం చేసుకున్న సంయుక్త అల్లరిగా నవ్వుతూ, అమ్మయ్య, ఇంతకాలానికి ఆ అబ్బాయి గారికి మాటలొస్తున్నాయి అంది. కానీ మీ అమ్మగారు, ఆవిడకంత ఇష్టం ఉన్నట్టుగా లేదు. అవును మరి? బెంగగా అడుగుతున్న అరుణ్ని చూసి పకపకా నవ్వింది సంయుక్త. పెళ్లి చేసుకునేది నేను, అమ్మ కాదు, నాన్న కాదు. ప్రామిస్? చెయ్యి చాపాడు అరుణ్. ఆ చేతిలో చెయ్యి వేసింది సంయుక్త. ఆ చేతిని అలాగే అదిమి పట్టుకున్నాడు. సంయుక్త చిరునవ్వు నవ్వింది. ఆనాటి నుండి వాళ్ళిద్దరూ మరింత స్వతంత్రంగా పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళలాగే వ్యవహరించసాగారు.
యశోద, చక్రవర్తి ఇద్దరూ కూడా దీనిని హర్షించినట్లే ఊరుకునేవారు. సంయుక్తకు టైఫాయిడ్ వచ్చింది. జ్వరం ఒక్కొక్కసారి 104 డిగ్రీల వరకు పోయేది. అరుణ్ తెల్లవార్లు సంయుక్త పడక దగ్గరే కూర్చుని తల మీద ఐస్ బ్యాగ్ పెట్టేవాడు. యశోద కళ్ళు తుడుచుకుంటూ దేవుడికి దండం పెట్టుకునేది. ఒకరోజు అర్ధరాత్రి జ్వర తీవ్రతలో సంయుక్తకు ఫీట్స్ రావటం మొదలుపెట్టాయి. యశోద గొల్లుమంది. అరుణ్కి మతిపోయింది. వెంటనే పొరుగింటాయన్ని బ్రతిమాలి ఆయన స్కూటర్ తీసుకుని డాక్టర్ దగ్గరకు బయలుదేరాడు. ఒక వంక సంయుక్తను గురించిన ఆందోళన, మరొక వంక రాత్రి సమయం గనక ట్రాఫిక్ ఉండదనే నమ్మకం. ఈ 2 కారణాలతోనూ స్కూటర్ అలవాటు లేకపోయినా స్పీడ్గా డ్రైవ్ చేశాడు. అనుకోకుండా ఎదురుగా వస్తున్న కారును గుద్దేశాడు. ఆ కారులో ఉన్న వ్యక్తి అరుణ్ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అరుణ్ కోసం చూసి చూసి చక్రవర్తి తన సైకిల్ మీద బయలుదేరి డాక్టర్ని తీసుకొచ్చాడు. అరుణ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న సంగతి ఆ మరునాడు ఇంట్లో అందరికీ తెలిసింది. అసలే జ్వరంలో ఉన్న సంయుక్త ఈ విషయం విని వెక్కి వెక్కి ఏడ్చింది. అంత జ్వరంలో ఏడవకూడదని, పెద్ద గాయాలేమీ తగలలేదని ఎందరెన్ని విధాలు చెప్పినా స్థిమితపడలేకపోయింది. అరుణ్ 2 రోజుల్లోనే హాస్పిటల్ నుండి వచ్చేశాడు. చిన్న చిన్న కట్లు తప్ప పెద్ద గాయాలేమీ లేవు. అరుణ్ వచ్చాక అతన్ని కళ్ళతో చూశాక అప్పుడు కళ్ళు తుడుచుకుని చిరునవ్వు నవ్వింది సంయుక్త. సంయుక్తకు టైఫాయిడ్ తగ్గింది. కానీ అరుణ్ పరిస్థితి మాత్రం చాలా పాడైంది. కొంచెం దూరం నడిచినా ఆయాసం వచ్చేస్తుంది. ఏ పని చెయ్యబోయినా చెమటలు పట్టేస్తున్నాయి. సంయుక్త ఆందోళన పడింది. అరుణ్ ఏమి లేదని కొట్టివేయబోయాడు. కానీ సంయుక్త ఊరుకోలేదు. డాక్టర్ జయదేవ్తో అన్ని వివరంగా చెప్పి పోరి అరుణ్ని హాస్పిటల్లో జాయిన్ చేయించింది. జయదేవ్ అరుణ్కి ఎక్స్రేలు తీయించాడు. ఆ ఎక్స్రే వల్ల, పరీక్షల వల్ల అరుణ్ హార్ట్లో వాల్స్ సరిగ్గా పనిచేయటం లేదని బయటపడింది. మేజర్ ఆపరేషన్ చేసి న్యాచురల్ వాల్స్ బదులు ఆర్టిఫిషియల్ వాల్స్ ఫిక్స్ చేస్తే తప్ప ప్రయోజనం లేదని నిర్ణయించారు. అలాంటి ఆపరేషన్ చేయటానికి స్పెషలిస్టులు ఉండాలి. చివరికి ఉయ్యూరులో కూడా ఇంతటి ఆపరేషన్ చేయగలిగిన వారు ఆ సమయంలో లేకపోయారు. అరుణ్ని అమెరికాకు పంపించి ఆపరేషన్ చేయించడం తప్ప మరో మార్గం లేదు. అమెరికాకు పంపిన ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకమూ లేదు. పైగా అమెరికాకు పంపాలంటే వేలతో వ్యవహారం. అంత డబ్బు ఎవరి దగ్గరుంది? ఎవరు ఖర్చు పెడతారు? జయదేవ్ అంతకు 2 నెలల ముందే తన కూతురికి పెళ్లి చేశాడు. అతని దగ్గర కూడా ఉన్నదంతా ఖర్చయిపోయిందన్నాడు. పైగా ఇంత భారీ మొత్తం ఒక్కసారిగా ఖర్చు పెట్టడానికి మృణాలని ఒప్పుకోలేదు. విషయాలన్నీ తెలుసుకున్న యశోద గుండె మీద చెయ్యి వేసుకుంటూ, ఇంకా నయం, ఇదంతా ఆ 3 ముళ్ళు పడ్డాక జరగలేదు అంది. సంయుక్త నిర్ఘాంతపోయింది. ఆ మాటలన్నది తన కన్న తల్లి కాక మరొకరై ఉంటే వెంటనే పేక నొక్కి ఉండేది. యశోద ముఖమైనా చూడకుండా గిర్రున తిరిగి వెళ్ళిపోయింది. పిచ్చిదానిలా తన బెడ్ పక్కన కూర్చున్న సంయుక్తను చూస్తూ అరుణ్ జాలిగా, ఎంతలో ఎలా అయిపోయావు సంయుక్త, నువ్వు నాకు ఒక మాట ఇయ్యాలి అన్నాడు. ఏమిటి? ఏదో ఆలోచిస్తున్నట్లు అన్యమస్కంగా అంది సంయుక్త. ఒకవేళ నేను ఏమైనా అయిపోతే నా కోసం దిగులుపడి నీ బ్రతుకు నాశనం చేసుకోకుండా మరొక పెళ్లి చేసుకుంటానని మాటివ్వు అంటూ చేయి జాపాడు అరుణ్. ఆ మాటలు వింటూ పకాలున నవ్వింది సంయుక్త. అరుణ్ తెల్లబోతూ, ఎందుకలా నవ్వుతున్నావు అన్నాడు. ఏం లేదు అంటూ చాపిన అరుణ్ చేతిలో తన చెయ్యి వేసింది. అరుణ్ ముఖం పాలిపోయింది. ఆ ముఖంలోకి చూస్తూ కొంటిగా నవ్వింది సంయుక్త. నువ్వు కోరిన వాగ్దానం ఇచ్చానుగా, ఆనందించటానికి బదులు అలా అయిపోయావేం? అరుణ్ నిట్టూరుస్తూ, కొన్ని కోరికలు తీరకపోతేనే బాగుంటాయి అన్నాడు. నువ్వు కోరిన వాగ్దానం ఇచ్చాను, మరి నేను కోరిన వాగ్దానం ఇస్తావా? అడుగు, నీ మాట ఏది కాదన్నాను? చావు బ్రతుకులు మన చేతుల్లో లేవు. ఒకవేళ నువ్వే బ్రతికి నేనే నీకు కాకుండా అయిపోతానేమో. అప్పుడు నువ్వు నా కోసం బాధపడకుండా మరో పెళ్లి చేసుకుంటానని మాట ఇయ్యి. చేయి చాపింది సంయుక్త. ఆ చేతి వంక చూస్తూ చిరునవ్వు నవ్వాడు అరుణ్. ఆ చేతిలో తన చెయ్యి వెయ్యలేదు. నా వల్ల కాదు, అలాంటి వాగ్దానం ఇయ్యలేను. సంయుక్త నవ్వుతూ, నాకు చాలా హాయిగా ఉంది. కొన్ని కోరికలు తీరకపోతేనే బాగుంటాయి అంది అతడి స్వరాన్ని అనుకరిస్తూ. ఇలాంటి సమయంలోనే సంయుక్తకేదో సంబంధం వచ్చింది. యశోద ఆ సంబంధం సంయుక్తకి ఎలాగైనా స్థిరపరచాలని ప్రయత్నించింది. అమ్మా, నాకు పెళ్ళవలేదని నువ్వు అనుకుంటుంటే అది నీ బుద్ధి తక్కువ. నాకెప్పుడో పెళ్ళైపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చెయ్యకు అని విరుచుకుపడింది సంయుక్త.
డాక్టర్ జయదేవ్ ఎలాగో డబ్బు సర్దుబాటు చేయగలిగాడు. అరుణ్ని అమెరికా పంపించటానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ మరునాడు అరుణ్ వెళ్తాడనగా సంయుక్త అరుణ్లిద్దరూ ఏకాంతంగా కూర్చున్నారు. ఇద్దరికీ మనసులు బరువుగా ఉన్నాయి. పెదవి కదిపితే ఏడుపొస్తుందేమో అన్నట్లు ఇద్దరూ ఏం మాట్లాడలేకపోతున్నారు. అరుణ్ 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని ఆ చేతుల్లో తన ముఖాన్నుంచుకుని, రేణి, మళ్ళీ నీతో ఇలా మాట్లాడగలిగే అవకాశం వస్తుందో రాదో. ఒక్క విషయం సంకోచం వదిలి చెప్పనియ్యి. నేను నీదాన్ని, జన్మ జన్మలకు నీదాన్ని అంది సంయుక్త చెమ్మగిల్లిన కళ్ళతో. ఆ కళ్ళను తన పెదవులతో అద్ది, నువ్విలా అన్నప్పుడు నేను బ్రతికిరాక ఏమవుతాను అన్నాడు అరుణ్ ధైర్యం కూడదీసుకుంటూ. అలాంటి సంయుక్త తను ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగొచ్చేసరికి డబ్బు కోసం ఎవరో ముసలి రాజయ్యను చేసుకుందా? ఇది నమ్మదగ్గ విషయమేనా